ఎన్డీఏ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం బయటకు వస్తున్న నేపథ్యంలో కేంద్రంపై అవిశ్వాసం ప్రతిపాదన నేపథ్యంలో అక్కడ పరిస్థితులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. ఇందుకు అనుగుణంగా అమిత్ షాకు లేఖ రాయాలని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఏదైతే ఈ సాయంత్రం పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావించిన తొలుత అయితే అంతకంటే ముందే అవిశ్వాసం సొంతగా పెట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అవిశ్వాసం పెట్టే ముందే ఎన్డీఏ నుంచి బయటకు రావడం సబబనే అభిప్రాయం పార్టీ నేతల నుంచి వ్యక్తం అవడంతో తొలుత ఎన్డీఏ నుంచి బయటకు రావాలని చెప్పి నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయి ఏంటి అంటే మనతో చర్చించేందుకు మంత్రి జవహర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, పార్టీ పరంగా రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ అనేది అవలంబిస్తున్నారు? ఈరోజు సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలి, సరైన సమయంలో సరైన నిర్ణయం ఏ విధంగా తీసుకోవాలనేది అనుభవజ్ఞుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు వెళ్తా ఉంది. అదేవిధంగా ఎన్డీఏలో ఈరోజు భాగస్వాములుగా ఉండి 4 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది, అదేవిధంగా ఏ విధమైనటువంటి అవమానాలకు గురైనటువంటి పరిస్థితి ఉంది, అవసరాల మేరకు బీజేపీ ఏ విధంగా తెలుగు ప్రజలను మోసం చేస్తూ ఉందనే దాని విషయంలో విభేదించి ఈరోజు బయటికి రావడం జరిగింది. అదే కాకుండా మొన్న కేంద్ర మంత్రులను ఉపసంహరించుకోవడమే కాకుండా ఈరోజు ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. సార్, నిన్నటి వరకు బీజేపీకి కేంద్రంలో స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పుడు అవిశ్వాసం ఎందుకు, విశ్వాసం లేని అవిశ్వాసం అని చెప్పి మీరే విమర్శ చేశారు. మరి ఈ రోజు ఏ విధంగా ఈ అవిశ్వాసం అనేది పెట్టబోతున్నారు? ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేది ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేవలం కొంతమంది మేము చేస్తున్నామనే ప్రచారం చేయడం సరైంది కాదనేది ఒకటి. అదేవిధంగా నిన్న కూడా అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం అవిశ్వాసం తీర్మానం ద్వారా ఏమైనా ప్రయోజనాలు జరుగుతాయి లేదంటే ఏమైనటువంటి ఇబ్బందులు జరిగాయి అనేది ప్రజలు తెలియజేసే విధంగా ఉంటుందని ఆలోచన చేసి అవసరమైతే ఎవరికైనా మద్దతు ఇస్తానన్న సందర్భంలో అక్కడ సమయానుకూలంగా బేరసారాలకు అవకాశం వచ్చిన పరిస్థితుల్లో మేమే స్వయంగా ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడానికి ముందుకు రావడం జరిగింది. సార్, అంటే రాష్ట్రంలో ఎంపీల సంఖ్య చూస్తే 25కి మించి లేదు. అంటే ఏ విధంగా ఈ మద్దతు అనేది సరిపోతుందంటారు? ఇతర పక్షాలను ఏమన్నా కూడగడతారు? ఈరోజు కేంద్రంలో బలమైనటువంటి శక్తి కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. అన్ని పార్టీలతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు రేపు అవసరం మేరకు ఏ విధమైనటువంటి మద్దతును కూడగట్టి ఏ విధంగా సక్సెస్ కావాలనేది చంద్రబాబు నాయుడు గారు పూర్తి తన దార్శనికతతో ఆలోచించి చేస్తారని మాకైతే విశ్వాసం ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ విధమైన త్యాగానికైనా సిద్ధపడినటువంటి పరిస్థితుల్లో వచ్చే పరిణామాలు ఫలితాన్ని ఆశించి గీత కూడా చెప్తా ఉంది, ఫలితాన్ని ఆశించి ఏ పని చేయొద్దని. మేము కూడా అదే చెప్తా ఉన్నాం. ఫలితాన్ని ఆశించి కన్నా ప్రజల ప్రయోజనాలను ఆశించి మేము పనిచేస్తా ఉన్నాం. జీవి ఆంజనేయులు గారు, మీరు చెప్పండి, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక తెలుగుదేశం పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పోరాటం కొనసాగుతుంది. విభజన చట్టంలో పొందుపరిచినటువంటి 18 హక్కులు సాధించేదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. జగన్ లాంటి వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయడానికి ఎన్ని కుట్రలు పన్నినా ఆ రోజు భారత యుద్ధంలో ఏ విధంగా అయితే పాండవులు గెలిచారో ఈరోజు ధర్మం పక్షాన ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం. ఈ పోరాటం విజయం సాధిస్తుంది. నిన్న జరిగిన టెలికాన్ఫరెన్స్ లో కానీ ఇది కానీ సీఎం గారు ఒక మాట అన్నారు, తమిళనాడు తరహా రాజకీయాలు ఇక్కడ అవలంబించాలని కేంద్రం చూస్తాను. ఏంటి రాజకీయాల వెనక కుట్ర ఏంటి? ఇప్పుడు తమిళనాడులో పన్నీర్ సెల్వంని వాళ్ళని కలిపి అక్కడ పళనిస్వామిని కలిపారు, శశికళని జైల్లో పెట్టారు. ఆ విధంగా అక్కడ శశికళని దెబ్బకొట్టడానికి వాళ్ళు బద్ధశత్రువులను కూడా కలిపారు. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను దెబ్బకొట్టడానికి ఈరోజు బీజేపీ కుట్ర పన్నుతూ ఉంది. ఒక పక్క పవన్ ఉసిగొలుపుతా ఉంది, మరో పక్క జగన్ పార్టీతోటి వైకాపా పార్టీతోటి చీకటి ఒప్పందాలు చేసుకుంది. ఈరోజు గత 2 నెలలుగా ఈరోజు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ తిరిగింది చీకటి ఒప్పందాల కోసమే. ఈరోజు ఆ చీకటి ఒప్పందాలు వాళ్ళకి ఫలించాయి. రాష్ట్ర ప్రయోజనాల్ని జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెడతా ఉన్నాడు. వారి యొక్క కేసుల నుండి బయటికి రావడం కోసం, అక్రమ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం, సిబిఐ కేసుల నుండి బయటపడటానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. విజయసాయిరెడ్డి ఈరోజు బ్రోకర్గా విజయాన్ని సాధించాడు. బీజేపీతో విజయవంతంగా టైఅప్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బకొట్టే ఏ విషయాన్ని తెలుగుదేశం పార్టీ సహించదు. దానికోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. బీజేపీ అయినా అట్లాగే రాష్ట్ర ప్రయోజనాలకు దెబ్బతీసేటువంటి ఏ పార్టీలు కలిసినా వాళ్ళందరి మీద పోరాటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, పదవులు ముఖ్యం కాదు. అందుకోసమే మా కేంద్ర మంత్రులు కూడా రాజీనామా చేశారు.
కేంద్ర సాయంతో ఆధారపడి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పథకాలకు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల వాటికి ఏమైనా ఇబ్బంది అవుతుందంటారు? గత 4 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ఏం చేసింది మన రాష్ట్రానికి? అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే మనకిచ్చారు తప్ప ప్రత్యేకంగా వాళ్ళు చేసిందేమీ లేదు, ఒరగబెట్టిందేమీ లేదు. ఈరోజు దానివల్ల ఈరోజు మన కాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారి కృషి వలన డబుల్ డిజిట్ గ్రోత్ సాధించింది. బీజేపీ సహకారం ఇవ్వకపోయినా, బీజేపీ నిధులు ఇవ్వకపోయినా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగదు. ఈరోజు రాష్ట్రాన్ని 4 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసింది బీజేపీ. నిధులు ఇవ్వలేదు, సరైన నిధులు ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. సంవత్సరం అయినా సరే ₹1 ఇవ్వలేదు. అంటే రాష్ట్ర ప్రయోజనాలు మీరు దెబ్బ కొడతారా? రాష్ట్ర ప్రయోజనాల్ని, ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. దానికోసం ఎవరితో పోరాటానికైనా సిద్ధం. ఇది శర్మ ఇక్కడ తాజా పరిస్థితి. ఏదేమైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము ఎన్డీఏ నుంచి బయటికి రావడం కానీ తాజా నిర్ణయాలు కానీ తీసుకుంటున్నామని చెప్పి తెలుగుదేశం నేతలు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో విఎస్ కృష్ణ, ఈటీవీ న్యూస్. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు కృష్ణ. విభజన హామీల విషయంలో ఏపీ పట్ల కేంద్రం వివక్ష కనబరుస్తోందని కేంద్ర కేబినెట్ నుంచి బయటకొచ్చేసిన తెలుగుదేశం ఎన్డీఏకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉదయం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు భాజపా చేయించినవేనని గట్టిగా విశ్వసిస్తున్న తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించింది. తొలుత వైకాపా అవిశ్వాస తీర్మానానికే మద్దతివ్వాలని భావించినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రంపై తెలుగుదేశం పార్టీయే అవిశ్వాసం పెడుతుందని చంద్రబాబు ప్రతిపాదించారు. అవిశ్వాస తీర్మానం ఇవ్వడానికి ముందే ఎన్డీఏ నుంచి బయటకు రావాలని కూడా నిర్ణయించారు. విభజన హామీల విషయంలో ఏపీ పట్ల కేంద్రం వివక్ష కనబరుస్తోందని కేంద్ర కేబినెట్ నుంచి బయటకొచ్చేసిన తెలుగుదేశం ఎన్డీఏకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉదయం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు భాజపా చేయించినవేనని గట్టిగా విశ్వసిస్తున్న తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించింది. తొలుత వైకాపా అవిశ్వాస తీర్మానానికే మద్దతివ్వాలని భావించినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రంపై తెలుగుదేశం పార్టీయే అవిశ్వాసం పెడుతుందని చంద్రబాబు ప్రతిపాదించారు. అవిశ్వాస తీర్మానం ఇవ్వడానికి ముందే ఎన్డీఏ నుంచి బయటకు రావాలని నిర్ణయించారు. విభజన హామీల విషయంలో ఏపీ పట్ల కేంద్రం వివక్ష కనబరుస్తోందని కేంద్ర కేబినెట్ నుంచి బయటకొచ్చేసిన తెలుగుదేశం ఎన్డీఏకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉదయం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలు భాజపా చేయించినవేనని గట్టిగా విశ్వసిస్తున్న తెలుగుదేశం పార్టీ కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించింది. తొలుత వైకాపా అవిశ్వాస తీర్మానానికే మద్దతివ్వాలని భావించినప్పటికీ
తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్రంపై తెలుగుదేశం పార్టీయే అవిశ్వాసం పెట్టాలని చంద్రబాబు ప్రతిపాదించారు. అవిశ్వాస తీర్మానం ఇవ్వడానికి ముందే ఎన్డీఏ నుంచి బయటకు రావాలని కూడా నిర్ణయించారు. ఇదే అంశానికి సంబంధించి రాజకీయ విశ్లేషకులు సి నరసింహారావు మనతో ఉన్నారు. నమస్కారం నరసింహారావు గారు. నమస్కారం అండి. ఎన్డీఏ నుంచి తెలుగుదేశం బయటికి రావడం జాతీయ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది? అంటే బీజేపీకి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. దానికి మామూలుగా నైతికంగా దాని యొక్క మొరాలిటీ నైతికంగా చాలా అపరిస్థ పాలవుతుంది అది బీజేపీ. ఎప్పుడైతే తెలుగుదేశం సామాన్యంగా మిగతా ఏమి కోరుకోకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ అక్కడ చర్చ ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కూడా బయటకు వెళ్ళిందంటే ఇక ఆ పార్టీని నమ్మే వాళ్ళు ఎవరు ఉండరు, దాన్ని ఆదరించే వాళ్ళు ఎవరు తగ్గిపోతారు, బాగా తగ్గిపోతారు. ఇక పెద్ద పార్టీలు తెలుగుదేశం ఎప్పుడు వచ్చేస్తే బయటికి తెలుగుదేశం కూడా వచ్చేస్తే వాళ్ళకి ఎవరో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ మిత్రులు లేదు. ఆ ఎన్డీఏ నుంచి బయటకు వస్తుంటే నిజంగా వాళ్ళు ఇంకా మిగతా అన్ని పార్టీలు కూడా కూడగట్టుకోవాలి, దేశాన్ని ముందు తీసుకెళ్లాలన్న భావన లేకుండా కేవలం ఉన్న వాళ్ళందరినీ బయట పంపించేస్తున్నది. ఇది మరి ఏ ప్రయోజనం కోసం చేస్తున్నారో ఏంటో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ కి చేస్తాను ప్రామిస్ చేయకపోవటం వల్ల కేవలం మా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఏకైక కారణంతో ఈయన వస్తున్నారు. అంతకు మించి వ్యక్తిగత కారణాలు లేవు, రాజకీయ కారణాలు కూడా లేవు, ఆర్థిక కారణాలు. మా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, మీరు రాష్ట్రానికి చేయాల్సింది కూడా చేయట్లేదు అని. దాంట్లో వాళ్ళకి ఆర్థికంగా కూడా వాళ్ళకి పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి కాదు. ఎంతో కొంత ఇచ్చి ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ మేము చేస్తామని ఊరికే మాట వస్తున్నా కానీ వీళ్ళు ఉండిపోయేవాళ్ళు. తెలుగుదేశం అంత తేలిక బయటకు వచ్చేది కాదు. ఏదో కనీసం మాటన్నా సరిపోయింది. అది కాకుండా మీరు ఏం చేసుకుంటే చేసుకోండి అన్న అహంభావాన్ని తెలుగు ప్రజలు భరించలేకపోయారు. తెలుగు నాట ఉన్న చంద్రబాబు కానీ మిగతా కానీ భరించలేకపోయారు. అందువల్లనే బయటకు వచ్చేస్తున్నారు. ఇది తెలుగు వీళ్ళు బయటకు వచ్చినందుకు బీజేపీకి ఇప్పటికే దాదాపు వాళ్ళకున్న స్ట్రెంత్ చాలా తగ్గిపోయింది. మిగతా కూడా వెళ్ళిపోతే వాళ్ళు ప్రభుత్వం ఇంకో కొంత పాటు నడపగలరేమో కానీ వాళ్ళు ఇక మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తారన్న ఇప్పుడు అందరూ అనుకున్నారు. ఇక తిరిగి అధికారంలోకి వస్తున్నది కల్లా ఇక తిరిగి వంట ప్రభుత్వాలు ఏర్పడవు అని తెలియబోతుంది. ఇవాళ ఈయన బీజేపీ లాస్ట్ వంట పార్టీ ఏకపార్టీ ప్రభుత్వంతో మనం పరిగణించాలి. దాన్ని మిగతా సపోర్ట్ చేస్తున్నారు. ఏకపార్టీ ప్రభుత్వాల శకం ముగిసిపోతుంది. బీజేపీ గారు ఇవాళ అధికారంలో నుంచి బయటకు వచ్చేసాక రేపు ఎలక్షన్ తర్వాత ఏకపార్టీ ప్రభుత్వం ఏర్పరచడం సాధ్యం కాదు. ఏకపార్టీ ఏర్పరచకపోతేనే కనీసం మిగతా అన్ని ప్రాంతాల యొక్క ఆశలు అభిలాషలు నెరవేర్చడానికి అవకాశం ఉంటుందేమో అన్నది రాజకీయ పండితులు చెబుతున్నారు. ఒక పార్టీ వచ్చేసరికి వాళ్ళ అహంకారం వాళ్ళకి చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్ కానీ సౌత్ లో వాళ్ళ బీజేపీకి ఎటువంటి ఇది లేదు, పట్టు లేదు. కానీ వాళ్ళ అహంకారాన్ని వీళ్ళు భరించలేకపోతున్నారు. అలాగే బెంగాల్లో కానీ ఒరిస్సాలో కానీ కేరళలో ఎక్కడ వాళ్ళకి ఖచ్చితంగా అసలు ఎటువంటి ఊరికి శాఖలు ఉన్నాయి కాబట్టి బలమైన శాఖలు కాదు. అలాంటివి వాళ్ళు మహా అహంకారం పోతాం, మీరు మిమ్మల్ని లెక్క చేయం, మేము ఎవరిని లెక్క చేయం, ఎవరి మాట వినిపించుకోవాలంటాం అన్నది ఇక ప్రజలు సహించలేకపోతున్నారు, పాలకులు సహించలేకపోతున్నారు, మీద పార్టీలు సహించలేకపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ పార్టీకి నష్టం కాకుండా దేశానికి కూడా నష్టం జరుగుతుంది. అందువల్ల వాళ్ళు పునరాలోచించిన అవకాశం వాళ్ళకి ఉన్నట్టు కనపట్ల. అందువల్ల ఇక ఎన్డీఏ నుంచి బయటికి తెలుగుదేశం వచ్చేసినట్టే, శివసేన కూడా దాదాపు వచ్చేసినట్టే, మిగతా కూడా అక్కడ విధాలు వచ్చేసినట్టే, మిగతా కూడా 1-2 రోజులు వచ్చేస్తారు. అది వాళ్ళకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. వాళ్ళు చాలా సులభంగా తేలిక తీసుకుంటారు, మాకు తిరుగులేదని. అది ఇది మాత్రం సరికాదు. అది అందరికీ ఇప్పుడు వాళ్ళకి దెబ్బ తగులుతుంది కాకుండా వాళ్ళ బీజేపీ ఇక వాళ్ళ ఉత్తరప్రదేశ్ ఫలితాలు చూస్తే ట్రెండ్ వ్యతిరేకంగా మొదలైంది. బీజేపీకి వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి, దేశంతో వేస్తున్నాయి. దేశంతో బలం ఉన్న చోట వేస్తుంటే అసలు ఎటువంటి బలం లేని ఆంధ్రప్రదేశ్ లాంటి చోట అసలు వాళ్ళకి మనుగడ ఉండదు. అక్కడ అనేక చోట్ల వాళ్ళకి మనుగడ ఇబ్బంది అవుతుంది. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తిస్తే వాళ్ళకి మెరుగు, దేశాన్ని మెరుగు, అందరికీ మెరుగు. వాళ్ళు ఆ విషయాన్ని గుర్తిస్తే నిరాకరిస్తున్నారు. చాలా దురదృష్టం ఇది.
నరసింహారావు గారు, తెలుగుదేశం దశల వారీగా చేస్తున్న ఈ పోరాటాల వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని మీరు భావిస్తున్నారు? ఒక వ్యూహం ప్రకారమే తెలుగుదేశం అన్ని పోరాటాలు చేస్తోందని మీరు భావిస్తున్నారా? అవునండి, ఖచ్చితంగా వ్యూహం ప్రకారం దేశ రాష్ట్రానికి ఎంత ఉపయోగం జరుగుతుందో ఇప్పుడు దొరకట్లా, కలిసి ఉన్నా దొరకట్లా, కలిసి ఉంటున్నా కాదు వాళ్ళ దేశ తప్పు పనులన్నింటినీ సమర్థించినా దొరకట్లా, వాళ్ళకి అండగా నిలబడినా మనకి ఎటువంటి ప్రయోజనం జరగట్లా, ఎటువంటి ప్రయోజనం జరుగుతుందని హామీ కూడా ఇవ్వట్లా, హామీ కూడా ఇవ్వించలేదుగా. వాళ్ళు కనీసం హామీ ఇస్తే కలిసి ఉండేవాళ్ళే, వాళ్ళు వీటికి డబ్బు ఇవ్వకుండా హామీ ఇస్తే మేము పట్టించుకుంటాం, మీ ఇబ్బందులు తీరుస్తామని హామీ కూడా ఇవ్వలేకపోతున్నారు. కలిసి ఉన్నా కలిసి లేకపోయినా తేడా ఏమీ లేదని నిర్ణయానికి వచ్చాకే చంద్రబాబు గారు బయటకు వచ్చారు. అలా కాకుండా వాళ్ళు అక్కడ ఉంటే మనకు ఎంతో కొంత ఉపయోగం జరుగుతుంది, రాష్ట్రానికి అతి కొద్దిగా ఉపయోగం జరుగుతుంది అనుకుంటే చచ్చిన వస్తువులు లేదైనా రాష్ట్రంలో ఉపయోగం జరుగుతుందంటే ఎన్ని అవమానాలైనా భరించి అక్కడే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఆ అవమానాలు భరించవలసి వస్తే పైగా ఉపయోగం జరగకపోతుంది. ఇది అసలు తీవ్రమైన వ్యాధులకు గురి చేసింది. ఆయన మొన్న అక్కడ కౌన్సిల్ లో కళ్ళకు నీళ్లు పెట్టుకోవడం అంటుంది పబ్లిక్ ఎప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా దృఢమైన వ్యక్తిత్వం గల వ్యక్తి, ఆయన కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారంటే ఇక ఆయన ఎంత విసిగిపోయారంటే ఇక విసిగిపోయిన వాళ్ళు ఎవరుంటారండి? వాళ్ళ రాష్ట్రం మొన్న ఫోటో చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో. అద్వానీ నా గురువు లాంటి వాళ్ళు, నా దేవుడు అని చెప్పాడు ఈయన. అలాంటి అద్వానీ అక్కడ నిలబడి ఉంటే త్రిపురలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి వెళ్తున్న సమయంలో ఆయన వేదిక మీద నిలబడి ఉంటే ముందుగా నడిచి వెళ్ళిపోయి చేతులు ముగ్గురించి నిలబడి ఉన్నాడు అద్వానీ. ఈయన ముందు నుంచి నడిచి వెళ్ళిపోయాడు తప్ప ఆయన ఏపు కన్నెత్తి చూడాల, ఆయనకి మళ్ళీ ప్రతినిధిస్కారం చేయాల, చివరి తిరిగి వచ్చేసాడు. అది ఆయన యొక్క అహంభావాన్ని తెలియజేస్తూ ఆయన అద్వానీని అద్వానితో ప్రవర్తించాడంటే ఎవరినైనా ఏమైనా ఎలాగైనా ప్రవర్తిస్తాడు. ఆయన అహంకారం తారస్థాయికి చేరిపోయిందన్న భావన అందరికీ కలిగింది, బీజేపీలోనే కలిగింది. బీజేపీలోనే కలిగింది, ఆయన భరించలేదన్న స్థితికి బీజేపీ నాయకులు వస్తున్నారు. అందువల్ల మిగతా పార్టీ నాయకులు తప్పదు. అందువల్ల తెలుగుదేశం రాష్ట్రానికి బయటకు వస్తే తప్ప అసలు బయటకు వచ్చి మన అభిప్రాయాలు మన అభిష్టాలు తెలియజేస్తే తప్ప రాష్ట్రానికి మేలు జరగదు. అప్పుడే మేలు జరుగుతుందనే హామీ లేదు, ఉన్న మేలు జరగదు. ఉన్న మేలు జరగదు కనీసం మన వాయిస్ ఉన్నా వినిపించవచ్చు, మొత్తం దేశాంతరికి మన వాయిస్ వినిపించవచ్చు, మనకి ఎంత అన్యాయం చేశారో కూడా తెలియజేయవచ్చున్న భావంతోనే చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తున్నారు. చాలా మంచి నిర్ణయం. ఇప్పటికే ఆలస్యమైందని చాలా మంది చెబుతున్నారు, కానీ ఆలస్యమైనా మంచి నిర్ణయం. ఒక ఖచ్చితంగా నిర్ణయం తీసుకోగలిగారు, బయటకు వచ్చేస్తున్నారు. తెలుగుదేశం బయటకు వచ్చాక ఇక బీజేపీకి ఆత్మీయులంటూ ఎవరు ఉండరు. దేశం మొత్తం మీద ఆత్మీయులంటూ ఒకళ్ళు ఉండరు. అది వాళ్ళ కర్మ, వాళ్ళు చేతిలో చేసుకున్న కర్మ. అది దానికి ఎవరూ ఏమీ చేయలేరు. ధన్యవాదాలు నరసింహారావు గారు. నమస్కారం. నమస్కారం.